పంజాబ్ కింగ్స్ వాళ్ళకేమైందో ఏమో గానీ ప్లే ఆఫ్స్ ముందు కరెక్ట్‌గా వరుసగా 4 మ్యాచ్‌లు ఓడిపోయింది. అటు శ్రేయస్ అయ్యర్‌కి టీమిండియా కెప్టెన్స్ ఇవ్వాలని ఓ పక్క ఫ్యాన్స్ అంతా కోరుకుంటుంటే ఇటేమో ఆ టీం వరుసగా 4 మ్యాచ్‌లు ఓడిపోయింది. ఇక మ్యాచ్ విషయానికి చూసుకుంటే ఢిల్లీ వచ్చేసి ప్లే ఆఫ్స్ రేస్ నుంచి ఇక అవుట్ అనుకున్న సిచ్యువేషన్‌లో వాళ్ళు కూడా 1/1 ఒక్కొక్క మ్యాచ్ గెలుస్తున్నారు. వాళ్ళు ప్రెజెంట్ ఇప్పుడు ప్లే ఆఫ్ రేస్‌లో ఉన్నారు. వాళ్ళు 7th పొజిషన్‌లో ఉన్నా కూడా ప్లే ఆఫ్స్ రేస్‌లో ఉన్నారు ఇంకా వాళ్ళు. ఇక మ్యాచ్ వచ్చేసి ఫస్ట్ పంజాబ్ బ్యాటింగ్ తీసుకుంది. స్టార్టింగ్ ఆర్య మాత్రానికి రెచ్చిపోయాడాడు. ఫస్ట్ పవర్ ప్లేలో సూపర్గా ఆడారు ఇద్దరు. అలాగే ఆర్య అండ్ ప్రభు సిమ్రాన్ అవుట్ అయిన తర్వాత శ్రేయస్ అయ్యర్ వచ్చాడు. కూపర్ని ఆఫ్ చేసి తను వచ్చి తప్పు చేశాడు అనిపించింది. ఎందుకంటే అప్పటి నుంచి స్కోర్ తగ్గింది. ఒక పక్క ఆర్య సూపర్గా ఆడుతున్నాడు. 33 బాల్స్లో 56 కొట్టాడు. 6 సిక్సెస్ కొట్టాడు, 2 4s కొట్టాడు. 6లో మాత్రానికి ఐపీఎల్ సీజన్లో తనే టాప్లో ఉన్నాడు. అంత సూపర్గా ఆడుతున్నాడు. అలాగే స్ట్రైక్ రేట్లో కూడా తనే టాప్లో ఉన్నాడు. ఓ పక్క తను అంత సూపర్గా అవుట్ అయ్యాక అటు శ్రేయస్ అయ్యర్ అవ్వచ్చు, కూపర్ ఇద్దరు స్లోగా ఆడారు. స్టార్టింగ్లో చాలా స్లోగా ఆడారు. ఒక 240 230 పోతుంది అనుకున్న స్కోర్ని వాళ్ళ స్లో బ్యాటింగ్ వల్ల జస్ట్ 210 కొట్టారు. లాస్ట్లో శ్రేయస్ అయ్యర్ కొంచెం స్పీడ్ పెంచాడు. మళ్ళీ ఒక హాఫ్ సెంచరీ కొట్టాడు తను. ఇవాడు బౌలింగ్ వచ్చేసి స్టార్క్ చాలా రన్స్ ఇచ్చాడు, కానీ ఒక ఎక్సలెంట్గా 2 వికెట్స్ తీశాడు. ముఖేష్ కుమార్ మాత్రానికి ఈ మ్యాచ్లో సూపర్గా బౌలింగ్ వేశాడు. 4 ఓవర్స్లో జస్ట్ 31 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీశాడు. అండ్ అలాగే మాధవ్ తివారీ తను కూడా ఒక 2 వికెట్స్ తీశాడు. 211 టార్గెట్తో బరిలో దిగిన ఢిల్లీ టాప్ ఆర్డర్ మొత్తం ఫెయిల్ అయింది. అభిషేక్ పోరెల్ తనకి ఈ సీజన్లో ఫస్ట్ టైం తనకి ఓపెనింగ్ ఛాన్స్ వచ్చింది, కానీ తను దాన్ని యూజ్ చేసుకోలేదు. చాలా తక్కువ స్కోర్కి అవుట్ అయ్యాడు. అలాగే కేఎల్ రాహుల్ తను మళ్ళీ ఫెయిల్ అయ్యాడు. అండ్ అలాగే నెక్స్ట్ ఫస్ట్ డౌన్లో వచ్చిన సాహిల్ ప్రకాష్ అవ్వచ్చు, సెకండ్ డౌన్లో వచ్చిన స్టబ్స్ మొత్తం టాప్ ఆర్డర్ మొత్తం ఫెయిల్ అయింది. ఇలాంటి సిచ్యువేషన్లో ముఖ్యంగా అక్షర్ పటేల్ చూసుకుంటే ఈ సీజన్ మొత్తం అట్టర్ ఫ్లాప్ అయ్యాడు. కానీ ఈ మ్యాచ్ లో మాత్రానికి ఒక అద్భుతంగా 50 కొట్టాడు. చాలా బాగా ఆడాడు, చాలా స్పీడ్ ఆడాడు. 8 4లు 2 6లు కొట్టాడు. అండ్ అలాగే మిల్లర్ తను కూడా సూపర్ గా ఆడాడు. తను ఒక 50 కొట్టాడు. మిల్లర్ కూడా ఒక 4 6లు 3 4లు కొట్టాడు. అండ్ ఆ తర్వాత లాస్ట్ లో యంగ్ ప్లేయర్స్ అశుతోష్ శర్మ అవ్వచ్చు, మాధవ్ తివారీ అవ్వచ్చు అండ్ నబీ ముగ్గురు యంగ్ ప్లేయర్స్ మాత్రానికి చాలా హిట్టింగ్ చేశారు. డెత్ ఓవర్స్లో సూపర్గా ఆడి టీంకి సూపర్ విన్ ఇచ్చారు. అండ్ అలాగే పంజాబ్ బౌలింగ్ వచ్చేసి ముఖ్యంగా శ్రేయస్ అయ్యర్ మాత్రానికి ఒక పెద్ద మిస్టేక్ చేశాడు. ఈ సీజన్లో వాళ్ళ టాప్ బౌలర్ చాహల్తో ఒక్క ఓవర్ కూడా బౌలింగ్ వేయించలేదు. మ్యాచ్ తర్వాత మాట్లాడుతూ పిచ్చు పేస్ బౌలింగ్ అనుకూలిస్తుంది, అందుకే చాహల్కి ఇవ్వలేదని చెప్పాడు. కానీ అది మాత్రానికి డెఫినెట్గా మైనస్. ఎందుకంటే చాహల్ లాంటి బౌలర్ టీంలో ఉంచుకొని తనకు బౌలింగ్ ఇవ్వకపోవడం మాత్రానికి టీం ఓటంకి మెయిన్ రీజన్ అనుకోవచ్చు. ఇక హర్షదీప్ సింగ్ బెస్ట్ బౌలింగ్ వేశాడు ఈ సీజన్లో. తనకి ఇదే బెస్ట్ బౌలింగ్ అనుకోవచ్చు. 4 ఓవర్స్ జస్ట్ 21 రన్స్ ఇచ్చి 2 వికెట్స్ తీశాడు. అండ్ ఎస్టాకూర్ 2 వికెట్స్ తీశాడు, కానీ చాలా రన్స్ ఇచ్చాడు. 4 ఓవర్స్లో తను 50+ రన్స్ ఇచ్చాడు. అండ్ జాన్సన్, స్టోనీస్ అందరూ ఫెయిల్ అయ్యారు. అందరూ ఓవర్కి 10+ రన్స్ ఇచ్చారు. ఈ ఓటమితో పంజాబ్ కింగ్స్కి చాలా పెద్ద దెబ్బ. వరుసగా 4 మ్యాచ్లు ఓడిపోయారు. టాప్ 1లో ఉండాల్సిన టీము టాప్ 4 పడిపోయింది. వాళ్ళ అదృష్టం ఏంటంటే వరుసగా 4 మ్యాచ్లు ఓడిపోయినా కూడా వాళ్ళు ఇంకా టాప్ 4లో ఉన్నారు. అది కొంచెం వాళ్ళకి అదృష్టం అనేది చెప్పాలి. ఇక అటు ఢిల్లీ కూడా ప్లే ఆఫ్ రేస్ లో దూసుకొస్తుంది. మిగిలిన అన్ని మ్యాచ్లు మంచి నెట్ రన్ రేట్తో గెలిస్తే ఖచ్చితంగా ఢిల్లీ కూడా క్వాలిఫై అవుతుంది. అండ్ పంజాబ్ ఓడిపోవటం సిఎస్కేకి బాగా ప్లస్, వాళ్ళకి ప్లే ఆఫ్ ఛాన్సెస్ ఇంకా మెరుగైనాయి. అండ్ అలాగే రాజస్థాన్ రాయల్స్ కూడా ఒక పక్క వాళ్ళు కంటిన్యూస్గా ఓడిపోయి వాళ్ళు టాప్ 1 నుంచి అసలు టాప్ 4లో లేకుండా పడిపోయారు. టాప్ 5లో ఉన్నారు వాళ్ళు ఇప్పుడు. అది కూడా సిఎస్కేకి చాలా ప్లస్. సిఎస్కే మిగిలిన అన్ని మ్యాచ్లు గెలిస్తే మాత్రానికి ఈజీగా టాప్ 2లో ఉంటుంది. ఇక పంజాబ్కి ఇంకొక 3 మ్యాచ్లు ఉన్నాయి. వాళ్ళ అదృష్టం ఏంటంటే ఆ 3 మ్యాచ్ల్లో 2 మ్యాచ్లు ముంబైతో లక్నోతో ఉన్నాయి. ఆ లక్నో ముంబై ఆల్రెడీ వాళ్ళు ఎలిమినేట్ అయిపోయారు. సో వాళ్ళ మీద ఈజీగా గెలవచ్చు. అండ్ ఇంకో రకంగా చూసుకుంటే వాళ్ళు ఆల్రెడీ ఎలిమినేట్ అయిపోయారు కాబట్టి గట్టిగా ఆడి మేబీ వాళ్ళ పరువు కోసం ఇంకా గట్టిగా ఆడి మ్యాచ్లు గెలవచ్చు. ఇంకొక మ్యాచ్ మాత్రానికి ఆర్సీబీతో ఉంది. అది మాత్రానికి ఇద్దరికి చాలా టఫ్ మ్యాచ్. అటు ఆర్సీబీ కావచ్చు, ఇటు పంజాబ్ కావచ్చు. ఎవరు గెలిస్తే వాళ్ళు టాప్ 4లో ఉంటారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.